ప్రతిష్టాపన సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ సురేఖ దంపతుల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కలశాన్ని ఊరేగింపుగా పట్టణంలోని పురవీధుల గుండా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ కి తీసుకుని వచ్చారు. బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన శ్రీ సుదర్శన నారసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగం నిర్వహిస్తున్నారు. విశ్వనాథ ఆలయం నుండి ప్రారంభమై శోభయాత్ర మేళతాళాలతో బాజా భజంత్రీలతో మహిళల కోలాటాలతో నడుమ ఘనంగా శోభయాత్ర కొనసాగింది. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. జై శ్రీరామ్ గోవింద 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మహాయజ్ఞము అత్యంత వైభవపేతము. జై శ్రీరామ్ లక్ష్మణ సమేత రామలవారి పునఃప్రతిష్ఠ జరుగుతుందో దాన్ని దృష్టి పెట్టుకొని అందరం ఇక్కడ కూడా ఈ 3 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. రామరాజ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ శుభకార్యంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం రామరాజ్యంలో అన్నిటికీ అతీతంగా రామరాజ్యంలో ప్రతి ప్రజలు పూర్తి చిన్నవాళ్ళతో సహా అందరూ కూడా ఎవరు సుఖశాంతులతోటి ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ
వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకొని సుఖంగా ఉన్నారు. అదే రామరాజ్యం మళ్ళీ ఈ మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో కానీ భారతదేశంలో స్థాపితమై రాముడు ఏదైతే పాలన చేశారో ఉదాహరణ చెప్తారు. రాముడి రాజ్యంలో రాత్రి ఎవరు తప్పు బంద్ చేసుకోకపోతారట. అంటే అంతే ఏ రకమైన ఇబ్బంది లేకుండా భయం లేకుండా పడుతున్నారు. అటువంటి రాజ్యం మళ్ళీ రావాలని కోరుకుంటూ ఆ రాముని ఆశీర్వాదంతో అందరం ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు, మంచిర్యాల జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు పెట్టి వాళ్ళ వృత్తులలో వారి వృత్తులలో రైతులు కానీ వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొర్రిచెర్మ గ్రామంలో రైతు వ్యవసాయ భూమి త్రవ్వుతుండగా పురాతన రాములవారి విగ్రహం బయటపడింది. దండపల్లి మండలంలోని కొర్విచెల్మాలో పురాతన రాతి విగ్రహం బయటపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొర్విచెల్మా గ్రామానికి చెందిన చింతం లచ్చన్న తన వ్యవసాయ పొలం వద్ద 3 రోజుల క్రితం సాగునీటి కోసం బావి తవ్వించాడు. బావి తవ్వే క్రమంలో మట్టిని కుప్పగా పోశాడు. శుక్రవారం ట్రాక్టర్ ద్వారా దాన్ని లెవెల్ చేసే క్రమంలో ఓ పురాతన విగ్రహం బయటపడింది. కాగా అది శ్రీరాముడి విగ్రహం అని స్థానికులు భావిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టోత్సవాలు జరిగే సమయంలో రాముడి విగ్రహం బయటపడడంతో వారు పూజలు చేశారు. శ్రీరామ జయ రామ సీతారామ రామాయ రామ భద్రాయ రామచంద్ర జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ సీతారామ ఓం శ్రీరామ జయ హనుమ సీతారామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ సీతారామ ఓం శ్రీరామ జయ రామ సీతారామ రామాయ రామ భద్రాయ రామచంద్ర ఇంకో బాటి చేరుకొని వచ్చిన నా బండి లేదు ఇప్పుడు ఈ బండ జై శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం శ్రీరామ జయ రామ ఇంకో బాటి చేరుకొని వచ్చిన నా బండి లేదు ఇప్పుడు ఈ బండ జై శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం శ్రీరామ జయ రామ. రాజంపేట గ్రామంలో గోపతి తిరుపతి అనే వ్యవసాయదారుడు వ్యవసాయ నిమిత్తం బావి తోడుకునేటప్పుడు అందులో రామాలయం అనే రాముడు అనే విగ్రహం బయటపడింది. అది వారు పొక్లెన్తో తవ్వడం వల్ల నిన్న చూడలేకపోయారు. ఈరోజు పెద్ద ట్రాక్టర్ బట్టి లేవలింగ్ చేసేటప్పుడు అది బయటకు వచ్చి కనబడడం వల్ల ఏంటిది అని గమనించేసరికి రాముని విగ్రహం బయటపడ్డది. దానికి గ్రామ ప్రజలకు తెలియజేయగానే తండోపతండాలుగా వచ్చేసి రాముడికి పాలాభిషేకం, పసుపు కుంకుమ వేస్తూ పూజలు చేయడం జరిగింది. అది దొరకడం మా గ్రామానికి నిజంగా ఎంతో పూర్వజన్మ సుకృతం అని కూడా మా గ్రామ ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే రామ మందిరంలో అయోధ్య విగ్రహం ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా 22 నాడు ఉంది కాబట్టి ఈరోజు మా ఊర్లో 19వ తారీఖు దొరకడం చాలా సంతోషమైనటువంటి విషయం. దానికి మా గ్రామస్తులందరూ తండోపతండాలుగా వచ్చేసి పూజలు చేస్తూ చుట్టూ గ్రామాల ప్రజలు కూడా తెలుపుతూ చాలా ఆనంద వ్యక్తం చేస్తున్న దానికి
దానికి అందరూ మా ఊరి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆరోగ్యాలతోటి సిరి సంపదలతోటి ఉండాలని రాముని మేము ఎల్లవేళలా కోరుకుంటున్నాం. నిండు గర్భిణిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో 108 వాహనంలోనే ప్రసవించింది. నిండు గర్భిణి 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో వాహనంలో ప్రసవించింది. 108 సిబ్బంది ఈఎన్టీ తెలిపిన వివరాల ప్రకారం వేమనపల్లి మండలం జాజులపేట గ్రామానికి చెందిన పూజిత అనే గర్భిణీ స్త్రీని 108 వాహనంలో తరలిస్తుండగా పూజితకి నొప్పులు ఎక్కువ కావడంతో మార్గం మధ్యంలో నీల్వాయి అటవీ ప్రాంతంలో 108 సిబ్బంది వాహనంలోనే కాన్పు చేశారు. పూజితకి మెగా బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన మగ శిశువు మేడలో బొడ్డుతాడు చుట్టి ఉండటాన్ని ఈఎన్టీ సిబ్బంది గమనించి డాక్టర్కి చేరవాణి ద్వారా తెలియజేయడంతో డాక్టర్ సలహా మేరకి బొడ్డుతాడును శిశువు మెడ నుండి తొలగించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. చికిత్స నిమిత్తం పిల్లల వైద్యుని వద్దకి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జవహర్ నవోదయ విద్యాలయ సంస్థలో 6వ తరగతుల ప్రవేశం కొరకు పరీక్షకు పకడ్బందీగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జవహర్ నవోదయ విద్యాలయ సంస్థలో 6వ తరగతిలో ప్రవేశం కొరకు పరీక్షకి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అధికారుల సూచనల మేరకు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కొనసాగనుంది. ఈ సెంటర్లో మొత్తం 111 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 5 నిమిషాల ఆలస్యం నిబంధనలు అమల్లో ఉన్నాయి. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకి దగ్గర ఉండే అన్ని జిరాక్స్ సెంటర్లని అధికారులు మూసివేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. తీయాలి